శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం ఇది జగన్ గారు ఏమన్నారంటే నెక్స్ట్ వచ్చేది మన అధికారం వస్తుంది, ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళకి ఆదుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే నిజమేనా? నెక్స్ట్ టైం రావచ్చు అనుకోవచ్చా జగన్? పగటి కళలో ఏమన్నా కంటున్నాడేమో జగన్మోహన్ రెడ్డి. నెక్స్ట్ వచ్చేది మన రాజ్యమే, మన అధికారమే, మనమే ఉంటామని పగటి కళలు పగలు కూడా నిద్రపోతూ పగటి కళలో ఉన్న కంటున్నాడేమో. ప్రజలు అలా ఎలా గెలిపిస్తారనుకుంటారు? ఆఫీసర్లని, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని గుడ్డలు కూడా తీసి ఉరికించి చంపుతామని మాట్లాడిన వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారా? ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారని అలా మాట్లాడుతున్నారా? రాజధాని 3 ముక్కలు చేసి రాష్ట్రానికి ఊరికో ముక్కను పంచుతామని మాట్లాడినప్పుడు ఆయనని మళ్ళీ గెలిపిస్తారా ప్రజలు? రాజధానినే 3 ముక్కలు చేపిస్తానన్నావు ఇప్పుడు పదవిలో ఉండంగా. పదవి పోయిన తర్వాత ఏం మాట్లాడావు? ప్రతి ఒక్క గవర్నమెంట్ ఆఫీసర్నే కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళనే కానీ, ఎవరినైనా కానీ బట్టలు ఊడదీసి ఉరికించి కొడతానని బెదిరించావు. రిటైర్డ్ అయినా విదేశాల్లో ఉన్నా ఎక్కడున్నా సరే లాక్కొస్తానని మాట్లాడావు. ఇన్ని మాటలు మాట్లాడినటువంటి నిన్ను మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎన్నుకుంటారా? రైతులు ఎన్నుకుంటారా? ఎవరు ఎన్నుకుంటారా అనేటువంటి పగటి కళలు కంటున్నాడు అతను. ఇంకోటి ఆయన ఏమన్నారంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు వైసీపీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ తప్పుడు కేసు పెట్టకుండా మాత్రము వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు, ఉద్యోగాలకు వెళ్ళి తీసేస్తున్నారు, వాళ్ళ మీద కూడా తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్పేసి జగన్ గారు కూడా మాట్లాడుతున్నారు. అటువంటి తప్పుడు కేసులు పెట్టించుకోవడానికో లేదంటే అటువంటి ఉద్యోగాలు తీపించుకోవడానికో అలా డిస్మిస్లు చేయించుకోవడానికో వీళ్ళకి మళ్ళీ వచ్చే జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వచ్చే 5 ఏళ్ల పదవి కాదు, అది 35 ఏళ్ల సర్వీస్. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటేనే 35 ఇయర్స్ సర్వీస్. ప్రతి క్షణం దగ్గర నుంచి 22 ఏళ్ల దగ్గర నుంచి పాటుపడి కష్టపడి చెమటోర్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడినటువంటి సర్వీస్ అది. అటువంటి సర్వీస్ని డిస్మిస్ చేసేది ఎవరు? అటువంటి సర్వీస్ని తిప్పలు పెట్టేది ఎవరు? అవన్నీ ఫేక్ మాటలు. కూటమి ప్రభుత్వం తిప్పలు పెడుతుంది, కూటమి ప్రభుత్వం ఇంతకు ముందులే చేయొచ్చుగా మరి ఆ డిస్మిస్ అనేది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే చేయొచ్చుగా, అప్పుడు ఎందుకని చేయలేదు? ఈ డిస్మిస్లు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉద్యోగం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అవ్వక ముందులా చేయొచ్చుగా, అప్పుడు ఎందుకని చేయలేదు? అప్పుడంటే ఇంతటి వ్యతిరేకత లేదు. ఇలా గుడ్డలు కూడా తీసి కొడతామని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బెదిరించలేదు. ఎక్కడైనా సరే రిటైర్డ్ అయిన వాళ్ళని, విదేశాల్లో ఉన్న వాళ్ళని లాక్కొస్తామని చెప్పేసి రాజశేఖర రెడ్డి గారు బెదిరించలేదు. ఎవరి పని వాళ్ళు చేసుకెళ్లారు. ఆయన ప్రజల్లో నాయకుడు అయ్యాడు, ప్రజలకు దేవుడు అయ్యాడు, ప్రజలకు మనిషి అయ్యాడు, ప్రజలకి దగ్గరలో ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అలా లేనప్పుడు ఎవరికి ఓటేస్తే రాష్ట్రం ఎక్కడ బాగుపోతుందో, రాష్ట్రం ఎట్లా డెవలప్ అవుతుందో ప్రజలకు బాగా తెలుసు. జగన్ గారు జనాల మధ్యలో ఉన్నారు అనేసి అంటున్నారు. ఎందుకోసం అంటే లాస్ట్ టైం మామిడి తోట రైతులను కలిశారు, సో ఇంతకుముందుకు పొగాకు రైతులను కలిశారు. సో ఇవన్నీ చూసుకుంటే జగన్ గారు రైతుల మధ్యలో ఉన్నారు, జనాల మధ్య. ఓడిపోయినాక ఎవరి మధ్యలో ఉంటారులే. పదవిలో ఉన్నప్పుడు ఎక్కడున్నాడో అడుగు. పదవిలో ఉన్నప్పుడు రైతుల గుండెల్లో ఏం పరిగెత్తించాడో అడుగు. అదే ప్యాలెస్లో ఉన్నాడంట. పదవిలో ఉన్నప్పుడు ప్యాలెస్లో ఉన్నాడు, పదవి అయిపోయిన తర్వాత రైతుల్లో తిరుగుతున్నాడు. అప్పుడు రైతుల గుండెల్లో ఏం పరిగెత్తించాడో అడగండి. రాజధాని కోసం స్థలాలు, పొలాలు ఇవి ఇచ్చిన రైతులకి ఎటువంటి పట్టాన్ని అంటగట్టాడో అడగండి. వాళ్ళకి ఎటువంటి రైళ్లు పరిగెత్తిచ్చాడో అడగండి. అంతేగాని ఇప్పుడు రైతులలో ఉండడం ఏంది? ఓడిపోయినాక ఎవడైనా రైతుల్లోనే ఉంటాడు. ఏమైంది? రేపు పవన్ కళ్యాణ్ లేడా నిన్నటి దాకా? నారా లోకేష్ లేడా మొన్నటి దాకా? తర్వాత ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు లేరా? అందరూ ఉన్నారు, లేకుండా ఎవరు లేరు. కాకపోతే ఇప్పుడు తిరగమని చెప్పు ప్రజాయాత్ర అంటూ. ఓదార్పు యాత్ర లేదంటే ఇంకొక యాత్ర పాదయాత్ర కాదు, ప్రజాయాత్ర ఇప్పుడు చేస్తే ఇప్పుడు చెబుతారు ప్రజలు సమాధానం. కరెక్ట్ అయిన సమాధానం ఇప్పుడు చెబుతారు ప్రజలు. ఇప్పుడు తిరగమని చెప్పండి. జగన్ గారు ఏమన్నారంటే రైతులకు రైతు భరోసా ఇస్తున్నారు, ఇవ్వలేదు. రైతు సబ్సిడీ ఇస్తున్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారు, ఎప్పుడు అమలు పరిస్తారు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. దాని గురించి వస్తున్నాయిగా ఒక్కొక్కటి. తల్లి దీవెన వచ్చింది, రేపు ఆగస్టు 15వ తారీఖు అమ్మఒడి వస్తుంది, అదే ఆగస్టు 15వ తారీఖు కొత్త పింఛన్లు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయిగా ఒక్కొక్కటి. ఇవి కూడా ఇస్తారు. నువ్వు చెంబుడు నీళ్ళకే భయపడతావేంది? బిందె నీళ్ళు ఎవరు పోసుకోవాలి? సముద్రం ఎవరు ఈదాలయ్యా? జగన్మోహన్ రెడ్డి గారు చెంబుడు నీళ్ళకే చలి పెడుతుందా నీకు? బిందె నీళ్ళు కూల్ వాటర్ పోసుకోవాలి. సముద్రం అయితే చల్లగా ఐస్ గడ్డలా ఉంటుంది, మరి దాన్ని ఎవరు ఈదాలే? ఇవన్నీ ఈదొద్దా? ఇదేవా నువ్వు? ఇదే మాట్లాడుతున్నావా? ఇవన్నీ ఏసీ రూముల్లోనో లేకపోతే కారులలోనో కూర్చొని సవాళ్ళు ఇస్తడం కాదు,
బయట ప్రజల్లో తిరిగి చూడు, తెలుస్తుంది కష్టం. సమస్యలు చెప్పుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండడం లేదు, అందుకనే నా దగ్గరికి వస్తున్నారు ఇంకా సమస్యలు చెప్పుకోవడానికి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారమ్మా ఈరోజు. దాని గురించి ఏమంటారు మీరు? ఆ మాటలన్నీ చెవుల్లో పూలు పెట్టుకున్న వాళ్ళకి చెప్పమని చెప్పండి, జడల్లో పూలు పెట్టుకున్న ఆడవాళ్ళకి కాదు. ఆడవాళ్ళకి కూడా మూరడో జానడో పొడుగు జడ ఉంది. ప్రజలకి చెవుల్లో పూలు పెట్టొద్దని చెప్పండి. వాళ్ళ దగ్గరికి ఎందుకు పోతారు సమస్యలు చెప్పుకోవడానికి? పవన్ కళ్యాణ్ గారు చక్కగా వింటారు. ఆయన వినడం కోసమే రాజకీయాల్లోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి టైం ఉన్నా లేకపోయినా నారా లోకేష్ గారేంటి, పవన్ కళ్యాణ్ గారేంటి చక్కగా వింటారు. వినటానికే వీళ్ళు ఉన్నారు. అంతేగాని ఈయనకు మళ్ళీ పదవి వచ్చినప్పుడు ఒక రకంగా, పదవి లేకుండా ఉన్నప్పుడు ఒక రకంగా లేరు.